ఇప్పుడే ఆ పోరాటానికి ఘనంగా నివాళులు అర్పించాం. ఆమె జయంతి సందర్భంగా మరి ఈరోజు మా మిత్రులు, సహచరులు, కార్యకర్తలు అందరం కూడా వచ్చి ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఈరోజు బడు బలహీన వర్గాల సాగలే గారు అంటే నాడు ఎప్పుడు దాదాపు ఇది 129వ జయంతి అంటే ఒక ఏళ్లకు పూర్వం జన్మించమే 120 ఏళ్లకు ముందు వచ్చినామే పెత్తందారులకు వ్యతిరేకంగా రాచరిక పోకడలకు వ్యతిరేకంగా అంటే ఆనాడు బయటికి వచ్చి మాట్లాడాలంటే భయపడే సందర్భం అట్లాంటి రోజులది. ఆ రోజులలోనే ఆమె కప్పకి వచ్చిన కప్పం వసూలు చేయడానికి వచ్చి భూమి భుక్తి కోసం పోరాడమని చెప్పి నాడే తెలంగాణలో మొదటి పోరాట యోధులుగా చాకలి ఐలమ్మ గారు నాడే పోరాట చేసినట్టే అది చాలా విషయం అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. అంటే తెలంగాణలో నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈరోజు తెలంగాణలో రాష్ట్రం హైదరాబాద్ దేశము నైజాం మరి పార్టీ తందాలకు మరి ఆ విధంగా చేసి మరి ఒక పేద అనగానే వర్గాల తరఫున మరి గుంతెత్తి పోరాటం చేసిన యోధురాలు ఆమె స్ఫూర్తిగా ఆ తర్వాత ఆ స్ఫూర్తి తీసుకునే తెలంగాణలో అనేక మంది యోధులు ముందుకొచ్చిండ్రు. ప్రతి పోరాటంలో రైతాంగ పోరాటం అంటే సాయిలమ్మ గారిది సాయుధ రైతాంగ పోరాటం అన్నట్టు రైతాంగ పోరాటం నాడు ఆమిరెడ్డి నరసింహారావు ఆనాడు వ్యతిరేకించి వ్యతిరేకించి మేము కప్పం కట్టే ముచ్చటే లేదని చెప్పి నాడు వ్యతిరేకించి పోరాటం గలం ఇచ్చిన చాకలమ్మ గారు రోజు మరి చాలా గొప్ప యోధురాలు. ఆమెను ఈరోజు స్మరించుకోవడం గొప్ప విషయం. ఆమె స్ఫూర్తి మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. తదనుగుణంగా ఆ విధంగానే ముఖ్యమంత్రి రేవంత్ గారు ఈరోజు చాకలి ఐలమ్మ పేరు మీద కోటిలో ఉన్న ఉమెన్స్ కాలేజ్ కు చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా పేరు పెట్టి చాకలి ఐలమ్మని ఈరోజు ఆమెకు ఒక అంటే ఆల్రెడీ గుర్తు ఉంది. ఆమె పేరు ఈరోజు ఇంకా స్థాయిగా ఉండేలాగా ఆ యూనివర్సిటీ పేరు పెట్టి అది రజకులకే కాదు అన్ని వర్గాల ప్రజలకు కూడా మరి ఒక గుర్తు బడుగు బలహీన వర్గాల నాయకురాలిగా అందరికీ నాయకురాలిగా చాకలి ఐలమ్మ మరి అప్పుడు 3 సంవత్సరం ఉందని ఈ సందర్భంగా చెప్తూ మరి ఆ మరాలు మనవరాలు కూడా మహిళా కమిషన్ మెంబర్ గా కూడా ఆ విధంగా కూడా గౌరవం ఆ కుటుంబానికి ఇచ్చిండ్రు. కాబట్టి ఇది రజక కుటుంబాలు అందరికీ అన్ని వర్గాల ప్రజలకు కూడా ఈరోజు తెలంగాణలో ఒక మనందరికీ కూడా గర్వకారణం ఘనంగా అందరూ కూడా